ఫార్మా కంపెనీల్లో మందులు తయారు చేసేటప్పుడు ప్రతిదీ చాలా పక్కాగా ఉండాలి కదా. చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగితే కేవలం ఆ తప్పుని సరిదిద్దితే సరిపోతుందా, లేకపోతే ఆ తప్పు అసలు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలా? ఈ విశ్లేషణలో ఫార్మా క్వాలిటీ సిస్టమ్స్కి గుండెలాంటి రూట్ కాజ్ అనాలిసిస్ గురించి వివరంగా చూద్దాం. సరే, ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఆలోచించండి. ఒక తయారీ ప్రాసెస్లో ఏదో అనుకున్నట్టు జరగలేదు, అంటే ఒక డీవియేషన్ వచ్చింది. అప్పుడు మనం వెంటనే తీసుకోవాల్సిన మొదటి చర్య ఏంటి? చాలా సందర్భాల్లో మొదటి రియాక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అదొక ఉచ్చు. దాదాపు అందరూ అందులోనే పడతారు. అదే హ్యూమన్ ఎర్రర్ లేదా మానవ తప్పిదం అనే ఉచ్చు. అంటే ఏంటి? తప్పు జరిగిందంటే చాలు దాన్ని వెంటనే ఒక వ్యక్తి మీదికి నెట్టేయడమన్నమాట. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఒక మంచి క్వాలిటీ కల్చర్కి మాత్రం చాలా ప్రమాదకరం. ఒక ఇన్వెస్టిగేషన్ని జస్ట్ ఆపరేటర్ పొరపాటు అని చెప్పి ముగించారంటే అది చాలా పెద్ద ఫెయిల్యూర్. ఇది అసలు అనాలిసిస్సే కాదు, జస్ట్ ఒక తప్పించుకునే మార్గమన్నమాట. ఇలా చేయడం వల్ల మనం సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఆగిపోతాం. భవిష్యత్తులో మన సిస్టమ్ని బాగుచేసుకునే అవకాశాన్ని మనమే పోగొట్టుకుంటాం. అవును, జరిగిన తప్పుని సరిదిద్దడం ముఖ్యం, కాదనట్లేదు. కాని అది సముద్రంలో తేలియాడే ఐస్బర్గ్ పైన కనిపించే కొనకి బ్యాండేజ్ వేసినట్టుంటుంది. అసలు సమస్యంతా నీటి కింద ఉంటుంది గదా. ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ లక్ష్యమేంటంటే ఆ నీటి కింద దాక్కున్న అసలు సమస్యని బయటికి లాగి దాన్ని పరిష్కరించడం. సరే, ఇప్పటిదాకా తప్పుడు దారి ఏంటో చూశాం కదా. మరి సరైన దారి ఏంటి? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అదే రూట్ కాజ్ ఎనాలిసిస్ లేదా మూల కారణ విశ్లేషణ. దీన్నే మనం ఆర్సీఏ అంటాం. ఈ నిర్వచనం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ఆర్సీఏ అంటే ప్రాబ్లం లక్షణాలని కాదు, ఆ లక్షణాలకి కారణమైన అసలు రోగాన్ని పట్టుకోవడం అన్నమాట. ఫార్మాలో చెప్పాలంటే ఒక బ్యాచ్ ఫెయిల్ అవ్వడం అనేది కేవలం ఒక లక్షణం. అసలైన రోగం సరిగ్గా లేని ప్రాసెస్లో గాని లేదా సరిగ్గా ఇవ్వని ట్రైనింగ్లో గాని ఉండొచ్చు. ఇక్కడే మన ఆలోచనా విధానం మారాలి. సరైన ఆర్సీఏ అనేది మన ఫోకస్ని వ్యక్తుల నుండి సిస్టమ్ వైపు మారుస్తుంది. మనం అడగాల్సిన ప్రశ్న కూడా మారిపోతుంది. ఎవరు తప్పు చేశారు అని కాదు, మన సిస్టంలో ఉన్న ఏ లోపం వల్ల ఈ తప్పు జరిగింది అని అడగాలి. చూశారా ఎంత తేడా ఉందో? నివారణకు ఇదే పునాది. ఈ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఒక డిటెక్టివ్ పని లాంటిది. పైపైన చూస్తే ఏమీ దొరకదు. లోతుగా తవ్వాలి, సరైన ప్రశ్నలడగాలి. మనం అడిగే ప్రతి ప్రశ్నతో సమస్య మూలానికి మరింత దగ్గరవుతాం. ఆపరేటర్ తప్పు చేశాడని చెప్పి వదిలేయకుండా ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. ఇక్కడున్న ప్రశ్నలు చూడండి. ఆపరేటర్ ఫాలో అవ్వాల్సిన ఎస్ఓపి క్లియర్గా అర్థమయ్యేలా ఉందా, లేక కన్ఫ్యూజింగ్గా ఉందా? ఆ పని చేయడానికి అతనికి సరైన ట్రైనింగ్ ఇచ్చామా లేదా? అసలు ఆ సమయంలో వర్క్ ప్రెషర్ ఏమైనా ఎక్కువ ఉందా? వాళ్ళని సరిగ్గా పర్యవేక్షించేవాళ్లున్నారా? చూసారా, ఈ ప్రశ్నలు అడుగుతుంటే సమస్య నెమ్మదిగా బయటపడుతుంది. అలా లోతుగా వెళ్ళినప్పుడు మనకు కనిపించే నిజమైన కారణాలు ఇవే. చాలాసార్లు డీవియేషన్స్ అనేవి వ్యక్తుల తప్పుల వల్ల రావు. క్లియర్గా లేని ఎస్ఓపీలు, సరిగ్గా ఇవ్వని ట్రైనింగు, సరైన ప్లానింగ్ లేకపోవడం, ఇలాంటి సిస్టంలో ఉన్న లోపాల వల్లే వస్తాయి. సరే, మరి ఈ ఆర్సీఏని సరిగ్గా చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది? ఆ రెండింటి మధ్య తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత ఉంటుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. రెగ్యులేటరీ ఆడిటర్స్ ఉంటారు కదా, వాళ్ల కళ్లనుంచి ఇలాంటివి అస్సలు తప్పించుకోలేవు. వాళ్ళు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు. ఇన్వెస్టిగేషన్ పైపైన చేశారంటే తెలిసిపోతుంది, లేదా ఏ ప్రాబ్లం వచ్చినా ట్రైనింగ్ సరిగ్గా లేదు అని ఒకే కారణం చెప్తూ ఉంటారు, అది కూడా దొరికిపోతుంది. అన్నిటికంగా ముఖ్యంగా తీసుకున్న కరెక్టివ్ యాక్షన్స్ అసలు సమస్యను పరిష్కరించకపోతే అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. అంటే క్యాపా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయినట్టే. ఈ స్లైడ్లో ఉన్న తేడా చాలా స్పష్టంగా ఉంది కదా. ఒక పక్క సరైన ఆర్సీఏ చేస్తే అదే తప్పు మళ్లీ జరగదు, మన ప్రాసెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మన క్వాలిటీ సిస్టమ్ మీద నమ్మకం పెరుగుతుంది. మరోపక్క బలహీనమైన ఆర్సీఏ, దానివల్ల అవే సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. దర్యాప్తు పేరుకే ఉంటుంది, చివరికి ఆడిట్లో నెగటివ్ రిమార్క్స్ తప్పవు. సో చివరిగా మనం ఒక ముఖ్యమైన విషయానికొచ్చాం. ఇక్కడ మనకు కావాల్సింది కేవలం ఒక కొత్త ప్రాసెస్ కాదు, మన ఆలోచనా విధానంలో ఒక మార్పు, ఒక మైండ్ సెట్ షిఫ్ట్ అన్నమాట. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఇదే. జరిగిన ప్రాబ్లంని ఫిక్స్ చేయడం మంచిదే, కానీ అది టెంపరరీ.
ఆ ప్రాబ్లం మళ్ళీ రాకూడదు అంటే అది ఎందుకు జరిగిందో తెలుసుకుని ఆ మూల కారణాన్ని సరిచేయడమే అసలు పరిష్కారం. అదే అత్యవసరం. అంటే ఎఫెక్ట్ మీద కాదు, కాజ్ మీద ఫోకస్ పెట్టాలి.